మిత్రులారా, నేను డాక్టర్ కేశవులు, ఎండి న్యూరో సైకియాట్రీ. ఈ మధ్య యువకులు ఎక్కువగా గుండెపోటు గురి కావడం చూస్తున్నాము. ఒకప్పుడు 60-70 ఏళ్ళకి వచ్చే గుండెపోటు ఇప్పుడు 20-30 ఏళ్ళ లోపలే రావడం, మరణించడం చాలా బాధాకరం. కొన్ని ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్స్ను మనమే నియంత్రించుకోవడం ద్వారా, మాడిఫై చేసుకోవడం ద్వారా యువకులలో కూడా గుండెపోటును ఖచ్చితంగా నివారించవచ్చు. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకోవాలి లేదా నియంత్రించుకోవాలి. ఒకటి, హై బీపీ. రెండవది, హై కొలెస్ట్రాల్. మూడవది, ఓవర్ వెయిట్. నాలుగవది, అన్కంట్రోల్ డయాబెటీస్. ఐదవది, ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్. ఆరవది, స్మోకింగ్ లేదా టొబాకో చూయింగ్. ఏడవది, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, తినడం పండుకోవడం. ఎనిమిదవది, అనవసరమైన స్ట్రెస్, అనవసరమైన ఆలోచనల ద్వారా అనేక రకాల చెడు అలవాట్లకు గురి కావడం, తద్వారా తన ఆరోగ్యం గురించి తను పట్టించుకోకపోవడం, అంటే హెల్త్ నెగ్లిజెన్సీ 9వ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వీటన్నిటిని నియంత్రించుకోవచ్చు.